రైతు సోదరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనము నారంపేట జిల్లా నర్వా మండలము కొమర్లింగంపల్లి గ్రామంకి చెందినటువంటి తేజవర్ధన్ రెడ్డి పొలాన్ని విజిట్ చేయడానికి వచ్చినాము. తేజవర్ధన్ రెడ్డికి మన యొక్క ప్లాసిల్ సిలికాన్ వేసిన తర్వాత ఆయన అనుభవాన్ని మనతో పంచుకోవాలనుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం చేన్ని విజిట్ చేసినాము. కాబట్టి ఇప్పుడు మన తేజవర్ధన్ రెడ్డి మాటలలో ప్లాసిల్ సిలికాన్ గురించి విందాం. మాది నారంపేట జిల్లా నర్వ మండల్ కుమార్లింగంపల్లి గ్రామం. నా పేరు తేజవర్ధన్ రెడ్డి. మా చేను కొన దగ్గర వెళ్ళినాము. ఇట్లా చేను మెత్తగా ఉందంటే అన్న ఇచ్చిండు, వచ్చి వేసినాము. చేను వేపుగా వచ్చింది, గ్రోత్ కూడా వచ్చేసింది, పిలకలు కూడా ఎక్కువ వచ్చినాయి. అవును, ఇది ఆకు లోపల గమనిస్తే కూడా బరుసు కూడా ఎక్కువ ఉంది. ఆకు కూడా ఎట్లా తయారవుతుంది అంటే ఇది మందంగా తయారవుతుంది ఆకు. తర్వాత దీనిపైన సన్నని నూగు వస్తుంది అనమాట. సన్నని నూగు వచ్చడం వల్ల ఏమవుతుందంటే ఏ క్రిమికీటకాలు కూడా దీనిపైన కూర్చోవడానికి అనేటటువంటిది ఇష్టపడవు. తర్వాత రెండో విషయం ఏంటిది అంటే దుబ్బు దగ్గర వచ్చేటటువంటి పిలకలు అన్నీ కూడా మందంగా తయారవుతాయి. మందంగా రావడం వల్ల ఏమవుతుందంటే దోమ అనేటటువంటిది కూడా ఆడ అటాక్ చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి దుబ్బు అనేటటువంటిది గట్టిగా రావడం వల్ల ఏమవుతుందంటే చేను ఎక్కువ హైట్ పెరిగినా కానీ తర్వాత ఈ తుఫాన్లు వచ్చినా కానీ తర్వాత గాలి ఎక్కువ వచ్చినా కానీ చేను పండుకోవడం అనేది జరగదన్నమాట. అంటే పంట నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఆ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా కొద్దిగా ఇక్కడ తీసుకోకు ఎట్లా వచ్చింది చేను అనేది కూడా ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు. ఏకంగా వచ్చింది అనమాట. చేను అనేది కూడా ఏకంగా వచ్చింది. అక్కడ వరకు దిగిపోతుంది. ఎవరికైనా ఎంత వచ్చిందో అనేది తెలిసిపోతుంది. చేను అనేది చూస్తేనంటే మీకు అంత హైట్ వరకు పెరిగింది చేను.